ఇక్కడ ప్రతిదీ కూడా బాబాజీ ఆశీర్వాదం వల్లే జరుగుతుంది. ఈ వివాహ వేడుకలో పాల్గొనే అందరూ కూడా వారి వారి తల్లిదండ్రుల నుండి ఆశీర్వాదం పొందవచ్చు. బాబా నీ చరణమే మాకిక శరణము రాతలు మారును ఈ శుభ తరుణము బాబా నీ చరణమే మాకిక శరణము రాతలు మీ కుమార్తెల సంఖ్యను బట్టి ఆయా స్థలాల్లో మమ్మీ చాలా మంచి పని చేస్తున్నాడు మీ అన్నయ్య. ఎందుకంత దుఃఖం ఉన్నాడు? ఎందుకంటే తనకు మంచి గురించి పూర్తిగా అర్థం కావట్లేదు. కలిగించావు గుండెల కొలువై బ్రతుకున వెలుగై దారిని చూపే బాబా దారిని చూపే బాబా పేదను కాచే సేపట్లో బాబాజీ ఈ కళ్యాణ కార్యక్రమాలు పాల్గొంటారు. ఆయన ఆశీస్సులు పొంది సకల సౌభాగ్యాలతో మీరు వర్ధిల్లాలని. ఏంటమ్మా నాకు అర్థం కావట్లేదు. ఏంటి మీకు చదువు రాదా? మీ నంబర్ 28 సరిగ్గా చూడండి. మీరు 26 దగ్గర నుంచి ఉన్నారు. రండి, నేను మిమ్మల్ని తీసుకెళ్తాను. పదండి, రండి. అప్సరసలా ఉంది. తను మా వదిలి కాబోతోంది కదా? ఈ అద్భుతమైన కళ్యాణ వైభోగం ఎక్కడ కని విని ఎరుగనిది. బాబాజీ మహాజ్ఞాని కదా. ఈరోజు రాత్రి మొత్తం చదివేసేట్టున్నాను. అది రాత్రి ఎక్కువ బట్టలు వేసుకుంటే నాకు నిద్ర పట్టదు. అబ్బే వద్దదు, మీరు తీకండి. నాకు కూడా రాత్రి ఎక్కువ బట్టలుంటే నిద్ర. అది బాగా వేడిగా ఉంది కదా, అందుకే కుర్తా తీసేశాను. సరే, ఈ బట్టల విషయంలో మన అలవాట్లు ఒకే విధంగా ఉన్నాయి. నిజంగానే నువ్వు అమాయకుడివా లేక నటిస్తున్నావా? ఏంటి? నువ్విప్పటి వరకు వర్జునా అంటే బ్రహ్మచారా అని? అవునండి, నేను ప్యూర్ బ్రహ్మచారినే. అంటే ఏమీ తెలీదా? పెళ్ళంటే ఏంటో తెలుసు కదా? తెలుసు. అది కూడా తెలియకుండా ఉంటుందా? అయితే ఈరోజు రాత్రి మనకి మొదటి రాత్రి అని తెలిసే ఉంటుంది.
మళ్ళీ మళ్ళీ రాదు. భార్యాభర్తల జీవితంలో ఒక్కసారి వస్తుంది ఈ రాత్రి. మీరు చెప్పేది నిజమే. అప్పుడే నిద్రపోతున్నారు? ఒకేసారి వచ్చే ఈ రాత్రి నిద్రపోవడానికి కాదనుకుంటాను. ఏమంటారు? పమ్మి నిద్రలే. లే. వదినా, సత్య నిన్న రాత్రి ఇంటికి రాలేదు. ఏంటి? బాబా మనుషులు వచ్చారు, వాళ్ళతో పాటు వెళ్ళిపోయాడు. రాత్రంతా తన కోసం ఎదురు చూశాను, కానీ తిరిగి రాలేదు. ఏ చెత్త గురించి ఆయన మాట్లాడుతున్నారు? వీళ్ళు నేనేం చేశారు? నిజం చెప్పు. అరే, ఇందులో అబద్ధమేముంది? నన్ను ఫిట్గా మార్చారు బాబాజీ, ఇంకేం లేదు. మీ అన్నయ్యని కమాండర్గా మార్చేశారు. జీతం నెలకి 40,000. మేవాతలో ఉన్న కొత్త ఫ్యాక్టరీకి హెడ్ అకౌంటెంట్గా పంపిస్తున్నారు. కానీ అన్నయ్య, నీకు అసలు ఏమైంది? ఇంత ఎమర్జెన్సీగా నిన్ను అసలు ఎందుకు అడ్మిట్ చేశారు? అరే ఏమీ లేదు, బాబాజీని కలవడానికి వెళ్ళానా, కాళ్ళు నొప్పెట్టడం మొదలుపెట్టాయి. నుంచినప్పుడు నొప్పి ఎక్కువైపోయింది. బాబాజీ వెంటనే డాక్టర్ దగ్గరికి నన్ను పంపించారు. కాళ్ళ హఠాత్తుగా నొప్పి ఎలా వచ్చింది? ఇంట్లో బాగానే ఉన్నావే, ఏమైంది? అరే నీ కాలుకి ఏమైంది? అరే గడ్డ కట్టింది. ముందు కూడా బాగా నొప్పి పెట్టేది. నీకు నేను చెప్పలేదంతే. డాక్టర్ గారు గడ్డను తీసేశారు అంతే. అలాగా? దానివల్ల అంత సమస్య వచ్చింది? రాత్రికి రాత్రి ఎందుకు ఆపరేషన్ చేయించారు? అది కూడా నాతో చెప్పకుండా. అది నాకు త్వరగా నయమైపోయి నేను మేవార్తకు వెళ్లాలని బాబాగారు అన్నారు. అయినా ఇన్ని ప్రశ్నలు ఎందుకు అడుగుతున్నావు? నేను బాగున్నది మీకు సంతోషంగా లేదా? అలా మాట్లాడతావేంటన్నయ్య? మాకెందుకు సంతోషంగా ఉండదు? నువ్వు బాగుంటే మేం బాగున్నట్టే. చాలా బాగుంది. నువ్వు వదినా కలిసి మేబాత్కి త్వరగా వెళ్ళండి, వీలైనంత త్వరగా నన్ను అత్తయ్యని చేసేయండి. లేదు లేదు, మేవాత్కి నేను ఒక్కనే వెళ్తాను. ఎందుకు? ఒంటరిగా ఎందుకు? అక్కడ ఇంకొకళ్ళు ఉన్నారు, అందుకే. అర్థం చేసుకో. మన ఇద్దరం గనికి వెళ్ళిపోతే ఇక్కడ పమ్మీని ఎవరు చూసుకుంటారు? నువ్విక్కడుంటే నా మనసు కుదుట పడుతుంది, లేదా అక్కడ ఆలోచిస్తూ కంగారు పడుతూ ఉంటాను. ఎవరు? సర్వం దేవం అక్కయ్య గారు. సర్వం దేవం. బాబాజీ గారు మిమ్మల్ని పిలిచారు. ఎందుకు? ఎందుకని మేము బాబాజీ గారిని అడగలమా? మీరు కొంచెం వెంటనే రావాలి. ఏంటి ఇప్పుడా? మేము ఇప్పుడే వచ్చామంటే ఇప్పుడే వెళ్ళాలని కదా. నేను ఒక్క నిమిషంలో వస్తాను. అలాగే.